కృష్ణతేజ ఐఏఎస్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. కేరళ క్యాడర్ కు చెందిన ఈ తెలుగు అధికారి పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా డిప్యూటేషన్ పై ఏపీకి మన వచ్చిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరి కోరి ఆయన్ని ఓఎస్డీగా తెప్పించుకున్నారంటే ఆయన గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ మైలవరపు 2015 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి. ఐఏఎస్ కావాలనే పట్టుదలతో 4 సార్లు సివిల్స్ రాసిన ఆయన చివరికి 66వ ర్యాంక్ సాధించారు. కేరళ క్యాడర్ కు చెందిన ఆయనకు డేరింగ్ అండ్ డాషింగ్ అనే అధికారిగా పేరుంది. ప్రస్తుతం త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా ఉన్న ఆయన ఇంతకు ముందు కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ఉన్నారు. ఆలపూజ ఈ పేరు కేరళకు వెళ్లిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఆ జిల్లాలో పనపల్లి ఐలాండ్స్ లో కోస్టల్ రెగ్యులేషన్స్ జోన్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించి కాపికో రిసార్ట్ సంస్థ 7 స్టార్ ప్రైవేట్ రిసార్ట్ ని 54 ఖరీదైన విల్లాల్ని నిర్మించింది. దీనికోసం ఈ ఖర్చు 200 కోట్లు. 36 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ప్రీమియం విల్లా నిర్మాణ పనులు 2012లో పూర్తయ్యాయి. ఒక విల్లాలో ఈ విల్లాలో ఒక రాత్రి గడపాలంటే 55,000 రూపాయలు చెల్లించాల్సిందే. అంత ఖరీదైన విల్లాలివి. అయితే నిబంధనలకి విరుద్ధంగా నిర్మించిన విల్లాలు కావడం వల్ల చట్టపరమైన ఇబ్బందులు వచ్చాయి. ఈ విల్లాల కారణంగా తమ జీవనోపాధికి గండి పడుతోందని అక్కడున్న స్థానిక మత్స్యకాధికారులు ఆందోళన చెందారు. విల్లా నిర్మాణానికి అడుగులు పడిన 2008-9 నుంచే మరి అక్కడున్న మత్స్యకారులు కోర్టుని ఆశ్రయించడం మొదలుపెట్టారు. మొదట్లో ముత్తూట్, కువైట్ కి చెందిన కాపికో గ్రూప్స్ 2007లో ఈ అక్రమ విల్లాల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మొదలుపెట్టాయి. దీన్ని సవాల్ చేస్తూ మత్స్యకారులు కొందరు స్థానిక కోర్టుకి వెళ్లడం జరిగింది. అక్కడ వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. 2010లో కేరళ హైకోర్టుకు వెళ్లారు. సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి చేపట్టినటువంటి ఈ నిర్మాణాలని కూల్చేయాలని 2013 మార్చిలో హైకోర్టు తీర్పు వెల్లడించారు. అయితే రిసార్ట్ యజమానులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తీర్పుతో ఏకీభవించిన అత్యున్నత న్యాయస్థానం అక్కడ నిర్మాణాలని వెంటనే కూల్చేయాలి అంటూ 2020లో పూర్తిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే కోవిడ్ ఇంకా ఇతర కారణాలతో మరో 2 ఏళ్ల పాటు కూల్చివేతలే జరగలేదు. కానీ అప్పటి ఆలపూజ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి కృష్ణతేజ ఈ అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించారు. దీంతో ఆ రిసార్ట్ యజమానులు తమ ఖర్చుతోనే వాటికి సంబంధించిన నిర్మాణాలన్నీ కూడా కూల్చేసేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా ఎక్కడా కృష్ణతేజ వెనక్కి తగ్గనే లేదు. త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు కూడా. ప్రస్తుతం త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి ఆయన బాలల హక్కుల రక్షణలో త్రిశూర్ ని దేశంలోనే అగ్రస్థానంగా నిలిపారు. దీంతో ఐఏఎస్ అధికారిగా ఆయన చేసిన కృషికి గాను జాతీయ బాల రక్షణ కమిషన్ పురస్కారం కూడా అందుకున్నారు. ఐఏఎస్ కావాలని ఆయన చేసిన పట్టుదల, చివరికి ఆయన సాధించిన విజయం, చిన్న వయసులోనే సామాజిక సేవలోకి అడుగుపెట్టి ఐఎమ్ ఫర్ అలపి అనే ఫేస్బుక్ పేజ్ ద్వారా ఎంతో మంది ప్రజలకి ఆయన సాయం చేశారు. త్రిశూర్లో బాల హక్కుల రక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టి జిల్లాని దేశంలోనే ఎంతో అగ్రస్థానంలో నిలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన అతి సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి శివానంద కుమార్ హోల్సేల్ వ్యాపారి, అమ్మ భువనేశ్వరి గృహిణి. 10వ తరగతి వరకు స్థానిక పాఠశాలలో, ఇంటర్మీడియట్ లో గుంటూరులోని జూనియర్ కాలేజీలోనే చదివారు. నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఆయన పట్టా కూడా పొందారు. ఇక ఆ తర్వాత ఐఏఎస్ లో చేరినటువంటి తర్వాత వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, నాణ్యమైన విద్య లాంటి అంశాలపై ఆయన దృష్టి పెట్టారు. ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయంగా భావిస్తూ అందుకు కృషి చేస్తూ మరి కృష్ణతేజ గారు ముందుకు దూసుకెళ్తున్నారు. ఆయన నిజంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్.